హాయ్ ఫ్రెండ్స్, వెజిటేబుల్ షాబ్దాన్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో 1 కప్ షాబ్దాన్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ప్లేట్ పెట్టేసుకొని నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మార్నింగ్ ప్లేట్ తీసి చూస్తే చూడండి, మనకు షాబ్దాన్ అనేది మంచిగా నానిపోయింది. ఇప్పుడు ఒక స్టెయినర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కొన్ని పల్లీలను వేసుకోవాలి. కొంచెం మినపప్పును వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి మనకి ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకును వేసుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. క్యారెట్ని కట్ చేసి వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పల్లీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం షాబ్దాన్ని వేసుకోవాలి. షాబ్దాన్ని వేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు షాబ్దాన్ అనేది కొంచెం మగ్గిపోయింది. ఒకసారి మొత్తం కలిపేసుకొని మళ్ళీ ఒక మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు షాబ్దాన్ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ వెజిటేబుల్ షాబ్దాన్ ఉప్మా రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.